గుంటూరు నగరంలో కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపించాయి. డ్రైనేజీ కాలువలు పొంగి రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వంతెనల కిందకు వరద నీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కంగరగుంట ఆర్యూపీ కింద కూడా వాన నీరు చేరింది. శ్రీనగర్, బొంగర లాభీడు, బ్రాడీపేట్, అరండల్పేట్, కలెక్టరేట్ కార్యాలయం, ఏటీ అగ్రహారం, పట్టాభిపురం సహా ప్రధాన మార్గాల్లో జనజీవనం స్తంభించింది. గుంటూరు నగరంలో కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపించాయి. డ్రైనేజీ కాలువలు పొంగి రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వంతెనల కిందకు వరద నీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కంగరగుంట ఆర్యూబీ కింద కూడా వాన నీరు చేరింది. శ్రీనగర్, బొంగర లాభీడు, బ్రాడీపేట్, అరండల్పేట్, కలెక్టరేట్ కార్యాలయం, ఏటీ అగ్రహారం, పట్టాభిపురం సహా ప్రధాన మార్గాల్లో జనజీవనం స్తంభించింది. గుంటూరు నగరంలో కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులను కూడా చెరువులను తలపించాయి. డ్రైనేజీ కాలువలు పొంగి రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరులో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోలేలు అందిస్తారు. రమేష్, భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? చక్రి, ఏదైతే మరి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణం కూడా మరి గుంటూరు నగరం కూడా వర్షమయంగా మారింది. దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లతో కూడా అటు ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు మనం ప్రధానంగా చూసుకుంటే నగరపాలనకు సంబంధించి కూడా రమేష్ హాస్పిటల్ వద్ద భారీగా వాటర్ నిలిచిపోయాయి. అదే విధంగా డొంక రోడ్డు, మున్సిపల్ కార్యాలయం దగ్గర కూడా భారీ సంఖ్యలో కూడా వాటర్ నిలబడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే మున్సిపల్ అధికారులు ముందస్తుగా కూడా ఏదైతే మరి ఈ కాలువ పూడికల తీయడంలో కూడా కొంత నిర్లక్ష్య వైఖరి అయితే కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మరి ఎక్కువగా మరి ఇప్పటికే అటు అరండల్పేట బ్రిడ్జికి సంబంధించి కూడా పూర్తిగా కూల్ చేసినటువంటి అటు పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటర్ మళ్లించేటటువంటి విషయంలో కూడా కొంత అధికారులు, జిఎంసీ అధికారులు కొంత నిర్లక్ష్య వైఖరి అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అటు పట్టాభిపురం కానీ అదేవిధంగా డొంక రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కూడా వాటర్ మయంగా మారింది. డొంక రోడ్డు నుంచి అటు కొత్తపేటకి వెళ్ళేటువంటి రూట్లు కూడా పూర్తిగా కూడా వాటర్ తో ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చిన్నపాటి వర్షం మోకాళ్ళ లోతు నీళ్లు వస్తున్నటువంటి కనపడుతుంది. అయితే గత 3 రోజుల నుంచి మనం చూసుకున్నట్టు పల్నాడు ప్రాంతం కానీ అటు డెల్టా ప్రాంతానికి సంబంధించి కూడా భారీ వర్షాల కారణం కూడా చిన్న చిన్న వాగులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు స్కూల్స్ కానీ వెళ్తున్నటువంటి బస్సులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే గుంటూరు నగర వ్యాప్తంగా అటు సహాయక చర్యలు చేపట్టారు. ఎక్కడైతే అటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటర్ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అటు గల్లా మాధవి, స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, నజీర్ అహ్మద్ ఇద్దరు కూడా అటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా స్థానిక ఇబ్బందులకు గురవకుండా కూడా మరి వాటర్ పంపించే విధంగా కూడా జేసీపీ ద్వారా కూడా పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల మనం చాలా రోజుల మీద చూస్తున్నాం భారీ వర్షాలు కారణంగా అటు అమరావతి కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నేపథ్యాలకు సంబంధించి కూడా అటు డెల్టా కానీ పల్నాడు, అటు గుంటూరు నగరం కూడా మరి భారీ వర్షాల కారణంతో కూడా తీవ్ర నష్టం చేకూరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు కూడా
వచ్చిన కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి, స్థానిక ప్రజలకి ఇబ్బందులు జరగకుండా కూడా ఎక్కడికక్కడ కూడా వాటర్ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా జేటీపీల ద్వారా ఎక్కడైతే కాలువలు పూర్తిగా అడ్డుపడినటువంటి ప్లేస్ లో కూడా క్లియర్ చేస్తూ కూడా మరి వాటర్ నిలవకుండా కూడా మరి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు కూడా ఆ కాలువలు పూర్తిగా కూడా పుడికలు తీపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్వచ్ఛ భారత్ పేరుతో కూడా అనేక మంది స్థానిక ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక స్పెషల్ డ్రైవ్ గా కూడా తీసుకొని కాలువలు ఎక్కడ కాలువలు మూసిపోయినటువంటి కాలువలు కూడా శుభ్రం చేసే విధంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే ఖచ్చితంగా ఎలాంటి వర్షాలు పడినప్పుడు కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా గుంటూరు నగరం కూడా మరి వర్షాల కారణం కూడా ఆ ప్రయాణికులు అటు స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీలో మెగా డిఎస్సి తుది జాబితా విడుదలైంది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రక్రియ పూర్తింది. డిఎస్సి అధికారిక వెబ్సైట్లో తుది జాబితాను ఉంచారు. సెలక్షన్ లిస్టును మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం అలాగే ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా దీంట్లో అమలు పరచడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా ఇది చేయడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు వాకిన్స్ అంటే ప్రజలకి అందుబాటులో ఉంటూ యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు వచ్చి అధికారుల్ని సందేహాలు అడిగినా వారిని తీరుస్తూ కాల్ సెంటర్లో దాదాపు 7,381 కాల్స్ వస్తే అన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది. మరి ఒక శుభ పరిణామం ఏమిటంటే ఈరోజు ఎవరైతే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉన్నారో 15,941 క్యాండిడేట్స్, దాంట్లో 7,955 మహిళలు ఉన్నారు, 7,986 పురుషులు ఉన్నారు. అంటే లేడీస్ 49.9%, మెన్ వచ్చి 50.1%. అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ 50-50 రావటం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా 19న ఈ నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే మరి ఉప ముఖ్యమంత్రి, మా మంత్రి గారు, మిగతా మంత్రివర్యులు, శాసనసభ్యులు అందరూ సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది. వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్, వీళ్ళకి ఈ నెల 22 నుంచి 29 వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రక్రియ మొత్తంలో కూడా మనకి ఎక్కడికక్కడ సందేహాల్ని మనం క్లియర్ చేసుకుంటూ వెళుతున్నాము. ఈరోజు డిఎస్సి వెబ్సైట్లో, అలాగే కలెక్టరేట్, అలాగే డిఓ వీళ్ళన్ని చోట్ల కూడా ఈ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇవాళ స్పీకర్ ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ నోటీసులకు సమాధానం ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసామని స్పష్టం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి కండువ కప్పితే తిరస్కరించడం కరెక్ట్ కాదని కప్పుకున్నామని వివరించారు. తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువ కాదన్నారు. అది 3 రంగుల కండ అని వివరించారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ నాయకత్వం చెక్ పెట్టాలని భావిస్తుంది. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రెడ్డిగా ఇవాళ స్పీకర్ ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఎస్ చక్రి, పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుటికెళ్లారు. వారిపైన
చర్యలు తీసుకోవాలని అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్కి ఫిర్యాదు చేశారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చారు. వారు స్పీకర్కు రిప్లై కూడా ఇచ్చారు. అంటే మేము పార్టీ మారలేదు, మేము ఓన్లీ ఒక కండవ మాత్రమే కప్పుకున్నాము. సో ముఖ్యమంత్రిని కలవడం కూడా అభివృద్ధి పనులకు మాత్రమే, మా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా మాత్రమే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము. అయినా మేము కప్పుకున్న కండువ అది కాంగ్రెస్ పార్టీ కండువ కానే కాదని చెప్పేసి స్పీకర్కు వారు రిప్లై ఇవ్వడం జరిగింది. ఎవరు? పార్టీ మారినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. వారిచ్చిన సమాధానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చారు. పార్టీ మారలేదని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటున్నారు. మీరేమో పార్టీ మారారు, వారిపైన చర్యలు తీసుకోండి అని మీరు అంటున్నారు. వారు ఇచ్చిన ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఆ వివరణని మీకు పంపిస్తున్నాము, మీరు ఏం చెప్తారు మరి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. అయితే 3 రోజులు గడువు ఇచ్చారు. దానిలో భాగంగా మరి కాసేపట్లో వెళ్ళి స్పీకర్ని కలిసి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి వివరణ అది సరైనది కాదు, వారు పార్టీ మారారు అని చెప్పేసి వారు అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వివరాలు అన్ని ఆధారాలతో సహా మరోసారి స్పీకర్కి ఇచ్చి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం రేగింది. డ్రైనేజీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారు. పోలీస్ స్టేషన్ పక్కన ఇందిరా చౌక్లో ఘటన జరిగింది. మధ్య మత్తులో డ్రైవర్ కారును నడిపినట్లుగా తెలుస్తుంది. కారును ఒక వ్యాపారవేత్తకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం రేగింది. డ్రైనేజీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారు. పోలీస్ స్టేషన్ పక్కన ఇందిరా చౌక్ లో ఈ ఘటన జరిగింది. మధ్య మత్తులో డ్రైవర్ కారును నడిపినట్లుగా తెలుస్తుంది. కారును ఒక వ్యాపారవేత్తకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గుండ్ల పోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. 5గురికి తీవ్ర గాలి అయ్యాయి. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ నగరం అంతా ఆతలకుతలమైంది. దీంతో హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించి గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సీఎంఆర్ హాస్పిటల్ కు తరలించారు. వి కన్వెన్షన్ గోడకు ఆనుకుని ఉన్న రేకుల షెడ్ లో వలస కూలీలు నివాసం ఉంటున్నారు. గోడ కూలడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గుండం పోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సీఎంఆర్ హాస్పిటల్ కు తరలించారు. వి కన్వెన్షన్ గోడకు ఆనుకుని ఉన్న రేకుల షెడ్ లో వలస కూలీలు నివాసం ఉంటున్నారు. గోడ కూలడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సీఎంఆర్ హాస్పిటల్ కు తరలించారు. వి కన్వెన్షన్ గోడకు ఆనుకుని ఉన్న రేకుల షెడ్ లో వలస కూలీలు నివాసం ఉంటున్నారు. గోడ కూలడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానాన్ని
గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపున వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు ప్రాణ నష్టాలు సైతం సంభవిస్తూ ఉంది. తాజాగా కుబ్బులపూర్, పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని గుండ్లపోచంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వి కన్వెన్షన్ హాల్ కు సంబంధించినటువంటి గోడ కూలడంతో ఒరిస్సాకు చెందిన గగన్ అనేటువంటి 50 ఏళ్ల కార్మికుడు మృతి చెందాడు. అతనితో పాటు మరొక 5గురికి ఆ స్పాట్ లో ఉన్న వాళ్లకు తీవ్ర గాయాలై. గాయపడిన వాళ్ళందరినీ కూడా సిఎంఆర్ హాస్పిటల్ కు తరలించారు. బాధితులు అపర్ణ కన్స్ట్రక్షన్స్ కు చెందిన రెడీమిక్స్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులుగా గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళు వి కన్వెన్షన్ గోడకు ఆనుకుని తాత్కాలిక రేకుల షెడ్ లో నివాసం ఉంటున్నటువంటి వలస కూలీలుగా తెలుస్తోంది. సో ఎప్పుడైతే వాళ్ళు అక్కడ రాత్రి సమయంలో ఆ ఇంట్లో ఉన్న సందర్భంలో గోడ కూలడంతో పక్కనే అనుకున్నటువంటి రేకుల షెడ్ మీదకు గోడ పడిపోయి అందులో గగన్ అనేటువంటి వ్యక్తి మీద పడటంతో అతను అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయారు. ఇక మరొక 5గురికి తీవ్ర గాయాలై వారి యొక్క పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది అప్రమత్తంగా లేకపోవడం కారణంగా జరిగినటువంటి ఇన్సిడెంటా లేకపోతే ఎవరన్నా ఆక్రమణల కారణంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది కూడా ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రత్నకుమార్, గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎవరైనా నేతలు కానీ ఎవరైనా వారిని పరామర్శించారా, వారి కుటుంబ సభ్యులని? ప్రస్తుతం వీళ్ళు స్థానికులు కాకపోవడంతో వైపున ఇది వీళ్ళంతా కూడా ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఆ కార్మికులు వలస కూలీలు కావడంతో ప్రస్తుతం వాళ్ళ కుటుంబాలకు సమాచారం అనేది పోలీసుల ద్వారా అందించడం జరిగింది. సో ప్రస్తుతం ఇటు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి గగన్ కు సంబంధించినటువంటి కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. మరోవైపున 5గురు కూలీలకు సంబంధించి ఎవరైతే గాయాల పాలైనటువంటి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా సమాచారం అనేది అందించడంతో వాళ్ళందరూ కూడా ఆసుపత్రులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికులు కొంత తోడుగా ఉన్న కారణంగా వాళ్ళు ఇప్పటి వరకు కూడా కుటుంబాలు దూర ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు కూడా స్థానికుల సాయంతోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.